యేసయ్య మనకి చూడండి పిల్లలు, 5 రొట్టె 2 చేపలు అంటే ఏమీ లేని చోట వాళ్ళు తృప్తిగా భోజనం చేయగలిగారు. ఏమీ లేని చోట మిగిలిపోయిన 12 అంటే యేసయ్య నీకు ఎప్పుడు కూడా సమృద్ధి జీవాన్ని, నిత్య జీవాన్ని 2 ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఒకటి అబండెంట్ లైఫ్, 2 ఎవర్ లాస్టింగ్ లైఫ్. అండ్ ఇవి 2 కూడా దేవుడు ఇస్తాడు. దేవుని దగ్గరికి వస్తే ముందు నిత్య జీవం ఇస్తాడు, తర్వాత తిండి పట్టిస్తాడు. అది కూడా తిండి పట్టు దేవుడు ఇచ్చే రోజు సమృద్ధిగా ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం. నీకెప్పుడు మిగులు ఆనందం, మిగులు సంతోషం, మిగులు సమాధానం, మిగులు ఆహారం, మిగులు డబ్బులు, మిగులు ఆశీర్వాదం ఇచ్చే యేసయ్య దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి లోకానికి మరి ఇంకెందుకు వచ్చాడు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఆయన పుట్టినప్పుడే రాజు అని పిలువబడ్డాడు. యూదులకి రాజుగా పుట్టినవాడు. ఎక్కడ ఇదంటే యేసు ప్రభు భూలోకానికి వచ్చినప్పుడు మనం చూడండి జరిగింది ఏంటంటే, దావీదు కుమారుడు యోసేపు భయపడకమంటాడు. హల్లెలూయా. లేకుంటే మరియా భయపడకమంటాడు. లేకుంటే గొర్రెల కాపుల దగ్గర వాళ్ళు మిక్కిలు భయపడితే అక్కడ దూత అంటున్నారు భయపడకుడు అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే చెప్పండి, అన్ని రకాల భయాల నుంచి విడుదల ఇచ్చే పండుగ క్రిస్మస్. చెప్తారండి, అన్ని రకాల భయాల నుంచి విడుదల ఇచ్చేది క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఉంది ఏంటంటే ఇమ్మానుయేలు దేవుడు. నడుతూ చెప్తారండి, ఇమ్మానుయేలు దేవుడు అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు దేవుడు సదాకాలం నీలో ఉండే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు సదాకాలం ఆయన నీలో ఉండే దేవుడు. చెప్పండి, నాలో ఉన్నవాడు పునరుద్ధానము జీవమై ఉన్నాడు. నాలో ఉన్నవాడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు. నాలో ఉన్నవాడు మరణాన్ని ఓడించిన దేవుడు. నాలో ఉన్న దేవుడు లేని వాటి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. నాలో ఉన్న దేవుడు సమస్తాన్ని శూన్యములో నుండి రప్పించే దేవుడు. నాలో ఉన్నవాడు సైతాను తలను చిత్తగొట్టిన వాడు. నాలో ఉన్నవాడు. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఇమ్మానుయేలు దేవుడు అనగా నీతో సదాకాలం ఉండిపోవడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఇంకో చక్కని మాట ఏమంటాడంటే గొర్రెల కాపల దగ్గర ఈయన ప్రభు అయిన క్రీస్తు అంటారు. సన్నడితో చూడండి, ప్రభు అయిన క్రీస్తు. అంటే ప్రభు అనగా ఇంగ్లీష్ లో లార్డ్ అంటారు. మనం చూడండి, ల్యాండ్ లార్డ్ వచ్చారంటే టెనెంట్ కొన్నవాడు భయపడతారు. యేసయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు రాజు అని పిలువబడ్డాడు, ఆశ్చర్యకరుడు అని పిలువబడ్డాడు. లూకాసు వార్తలో ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వబడును, ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏలును అంటాడు. ఆ తర్వాత ఆయన రాజ్యం ఏంటంటే హిస్ కింగ్డమ్ ఈజ్ ఎవర్ ఇంక్రీజింగ్ కింగ్డమ్ అంటాడు. ఆయన రాజ్యానికి అంతం లేదు, ఎప్పుడు అభివృద్ధి చెందే రాజ్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రభు అంటే అర్థం ఏంటంటే ఈ సృష్టి అంతటికి కూడా యజమానుడు అని అర్థం. దేవునికి స్తోత్రాలు అండి. ఈ సృష్టి అంతటికి ఆయన యజమానుడిగా వచ్చాడు, ప్రభు వచ్చాడు. మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది. మనం దేనికి యజమానులు కాదు, ఓనర్స్ కాదు. చెప్పండి, మనం దేనికి ఓనర్స్? ఆఖరికి నీలో ఉన్న ప్రాణానికి కూడా నీవు నేను యజమానులు కాదు. మనం కూడా అద్దెంట్లో ఉంటాం. ఇది ఎప్పుడు పోతుంది చెప్పండి. హల్లెలూయా. వి లివ్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్. చెప్పండి ఏంటి, ఈ దేహానికి మనం ఊర్లో ఉన్నవన్నీ తెచ్చి పోషిస్తాం, సబ్బులు సెంట్లు అన్ని. కానీ ఈ లోపల ప్రాణం వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు చెప్పి కూడా మనం దేనికి యజమానులం కాదు. మన యాత్రలో బైబిల్ ఏం చెప్తుంటే యేసుక్రీస్తు వారిని ఎరుగుటయే నిత్య జీవము. ఈ రాత్రి దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది. దేవుని వాక్యం వ్యర్థంగా తిరిగి రాదు. దేవుని వాక్యం ఎందుకైతే పంపబడుతుందో ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటాడు. దేవుని వాక్యం పలుకుతుంటే ఇక్కడ ఈ ప్రాంతానికి వెలుగు కలుగును గాక, ఈ ప్రాంతానికి జీవం కలుగును గాక, ఈ ప్రాంతానికి రక్షణ కలుగును గాక, ఈ ప్రాంతానికి స్వస్థత కలుగును గాక, ఈ ప్రాంతానికి సమాధానము కలుగును గాక. ప్రభునందు పిల్లరా, చూడండి పిల్లరా, రక్షణ. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, రక్షణ తెచ్చాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, సమాధానం తెచ్చాడు. బైబిల్ ఏముందంటే చూడండి, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని ఉంది. చూడండి, యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా కూడా భూలోకానికి దిగి వచ్చారట. అంటే పరలోకం అంతా ఖాళీ అయిపోయింది, వాళ్ళందరూ కూడా దేవదూతలు భూలోకానికి వచ్చారట. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకే ఇది శుభవార్త, సువర్తమానము అని తెలియజేయబడింది. ఏంటంటే దీని యొక్క పరమార్థము, దేవుడి లోకానికి వచ్చాడు నీ పాపాల కొరకై, ఆయన విడిపించే విమోచకుడికి వచ్చాడు నీ పాపాల కొరకై, ఆయన శిలువ మీద మరణించాడు,
రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు. మరణాన్ని, సాతానుని, సమాధిని, అపవాదిని ఓడించి ప్రభువు వారు సజీవుడై తిరిగి లేచాడు. ఆయన ఆరోహణ వెళ్ళాడు, మరలా త్వరలో తిరిగి రాబోతున్నాడు. ప్రియులారా చూడండి, ఒకవేళ నీకు ఇంకా రక్షణ లేకపోయినట్లయితే నేడే నీకు రక్షణ దినము, నేడే నీకు అనుకూలమైన సమయం. మీరు కుమారుడు చదవండి, మత్తయి సువార్తలో గాబ్రియేలు గారు చక్కని మాట అంటారు. దావీదు కుమారుడు అని యోసేపు, భయపడకము, నీ భార్యను మరియను చేర్చుకుంటాను, భయపడదు, ఆమె గర్భం ధరించింది, పరిశుద్ధాత్మ వలన కలిగను, ఆమె ఒక కుమారుడు కనును, ఆయన తన ప్రజలను, చదవండి ఆ మాట, తన ప్రజలను ఆయనే విడిపిస్తాడు, రక్షిస్తాడు. దేవునికి స్తోత్రాలు. తన ప్రజల్ని వారి వారి పాపం నుంచి విడిపించడానికి యేసయ్య వచ్చాడు. పాపములను తీసివేయడానికి, పాపములను క్షమించడానికి, పాపములను పరిశుద్ధపరచడానికి, పాపములో ఉన్న వారిని విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన ఒక్కడే చూడండి పాపముల నుంచి విడిపించే దేవుడు ఆయన. ఎందుకంటే బైబిల్ చెప్తున్నా, ఆయన నామం అన్ని నామముల కన్నా పైన ఆకాశము క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ లేదు. ఈ ఒకే ఒక నామం మానవును రక్షించే నామం, మానవులు క్షమించే నామం, మానవును పరిశుద్ధపరిచే నామం, మానవుని నీతిమంతులుగా చేర్చే నామం, మానవుని దేవుని తిరిగి సమకూర్చే నామం. అది నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం. అన్ని నామముల కన్నా పైనామో. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ బైబిల్ ఎలా చెప్తుంది, యేసుక్రీస్తు నీ ప్రభు అని ఒప్పుకొని నీ హృదయం నందు దేవుడు ఆయన మృతులోంచి లేపాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు. నీవు రక్షింపబడితే నీ ఇంటి వారు రక్షింపబడతారు. దేవునికి స్తోత్రాలు. దేవుని వాగ్దానాల్ని స్వతంత్రించుకునే బిడ్డగా నువ్వు ఉంటావు. ఇవన్నీ కూడా క్రిస్మస్ పండుగ ద్వారా దేవుడి లోకానికి రావటాన్ని బట్టి మానవులకి ఇది బైబిల్ ఏంటంటే ఇది ప్రజలందరూ కలిగిన మహా సంతోషకరం. ప్రజలందరికీ, క్రైస్తవులని కాదండి, ఎవరైనా సరే శాంతి కావాలి, ఎవరైనా సరే సమాధానం కావాలి, ఎవరైనా సరే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకం దేవుని దగ్గర ఇచ్చారు, ఎవరైనా కాని వారు. అందుకే బైబిల్ ఏం చెప్తుంటే, భూమిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు అంటున్నా. ఆయన తప్ప పరలోకానికి వేరే మార్గము లేదు. ప్రియులారా, ఈ ప్రాంతం అంతటి ప్రతి ఇల్లు దేవుని వెలుగు చేత నింపబడును గాక. ఈ ప్రాంతం అంతా దేవుని సమాధానం చేత నింపబడును గాక. దేవుని కృప ఈ ప్రాంతాన్ని ఆవరించును గాక. ఆవగింజ వల్ల ప్రారంభించబడిన ఈ పరిచర్య అంచెలంచుగా ఎదిగి వర్ధిల్లును గాక. దేవునికి స్తోత్రాలు. అనేక గొప్ప ఆత్మల పంట ఈ ప్రాంతమందు ప్రభు రాకడ కొరకు ఆయత్తపరచబడును గాక. చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేని విధముగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం ఈ స్థలమందు పైకి లేవనెత్తబడును గాక, హెచ్చించబడును గాక, ఘనపరచబడును గాక, ప్రకటించబడును గాక, గొప్ప చేయబడును గాక, ఆరాధించబడును గాక, మరి పైకి లేవనెత్తబడును గాక. చేతుల దేవునికి వందనాలు చెల్లిద్దాం. చెప్దాం, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి జై. చేరిన కూడిన మన అందరికి కూడా మరి సంతోష్ క్రిస్మస్ దీవెనలు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా సమృద్ధిగా దయచేయను గాక దేవుడు. అలాగే నీ కుటుంబం, నీ ఇల్లు, నీ జీవితం అంతా దేవుడిచ్చేటువంటి ఆ సమాధానం చేత నింపబడదు గాక. ప్రజలందరూ కలిగిన ఈ మహా సంతోషకరమైన ఈ యొక్క సంతోషంలో నీవు నీ కుటుంబం పాలిభాగస్తులవుదురుగాక. నిత్య జీవాన్ని, సమృద్ధి జీవితాన్ని నువ్వు పొందుకుందువుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా.